అది రాత్రి సమయం. అది ఎస్ఎన్ఆర్ కాలనీ, బ్లాక్ నెంబర్ 9390. అరుస్తున్న కుక్కను తీసుకుని వాచ్మెన్ గురునాథం ఆ బ్లాక్ దగ్గరికొచ్చాడు. కుక్క ఆ బ్లాక్ని చూస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. గురునాథం పైకి చూస్తాడు. నిటారుగా ఉన్న గోడ మీద అక్షర దెయ్యం పాకుతూ పైకి వెళ్తూ ఉంటుంది. అంతే, అది చూసి గురునాథం కంగారు పడుతూ కుక్కని వదిలిపెట్టి వాచ్మెన్ రూమ్ దగ్గరికి పరుగున వచ్చాడు. ఫైర్ అలారాన్ని మోగించాడు. ఆ అలారం సౌండ్ విని కొంతమంది బయటకు టెన్షన్గా వాచ్మెన్ రూమ్ దగ్గరికి వచ్చారు. కోపంగా, హే గురునాథం, ఏమైంది? ఫైర్ అలారం ఎందుకు మోగించావు? దెయ్యం సార్, దెయ్యం అని చెప్తాడు. అంతే, అక్కడికొచ్చిన వాళ్ళు కంగారు పడుతూ భయంగా దిక్కులు చూస్తూ ఉంటారు. కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఏమయ్యా గురునాథం, తాయింది దేలేదా? ఇంకా ఎవరిని చూసి దయ్యం అనుకుంటున్నావో ఏమో. అలా అనకండి సార్, నేనిక్కడ ఎంతో కాలం నుంచి పని చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా దెయ్యం అని చెప్పానా? లేదు కదా. మరిప్పుడు దెయ్యం అని చెప్తున్నానంటే మీరే ఆలోచించండి. నాకెందుకో గురునాథం మాటలు నమ్మాలనిపిస్తుంది. దెయ్యం ఉందని నమ్ముదో రాధిక, కాని ఎక్కడుంది? అదెంతవరకు మనకి గురునాథం చెప్పలేదు కదా. అవును, గురునాథం దెయ్యం అని చెప్తున్నావు, కానీ ఆ దెయ్యం ఎక్కడుందో చూపించడం లేదు. పద, ఆ దెయ్యం ఎక్కడుందో చూపించు. నేనెక్కడికి రాలేను తల్లి. 9390 బ్లాక్ దగ్గరికి వెళ్ళండి. ఆ బ్లాక్ దగ్గర నిటారుగా నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది అని గురునాథం భయపడుతూ చెప్పడంతో అందరూ కలిసికట్టుగా ధైర్యం తెచ్చుకొని దిక్కులు చూసుకుంటూ నెమ్మదిగా 9390 బ్లాక్ దగ్గరికి వచ్చారు. కుక్క అలా అరుస్తూనే ఉంటుంది. అందరూ భయపడుతూనే ఒకవైపు కింద నుంచి పైకి చూశారు. ఎక్కడా దెయ్యం కనిపించలేదు. మరొక వైపుకొచ్చి కింద నుంచి పైకి చూశారు. అక్కడ దెయ్యం కనబడలేదు. దెయ్యం కనబడలేదు, కానీ కుక్క అరుస్తుంది. కుక్క ఇంతలా అరుస్తుందంటే ఖచ్చితంగా దెయ్యం వచ్చే ఉంటది. కుక్క అరుపు వెనక ఎన్నో అర్థాలుంటాయి అమలగారు. అది దొంగొచ్చినా కూడా అరుస్తుంది, తెలియని వ్యక్తి వచ్చినా అరుస్తుంది, విశ్వాసం లేని మనిషిని చూసినా అరుస్తుంది. ఇలా దెయ్యం వచ్చినప్పుడు కూడా అరుస్తుంది. ఇలా అందరూ ఆ బ్లాక్ దగ్గర అరుస్తున్న కుక్క గురించి చర్చ పెట్టుకుంటారు. అప్పుడే అక్షర దెయ్యం రూమ్ నెంబర్ 406లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా లైట్ వెలిగింది. ఫ్రిడ్జ్ తెరిచి అందులో ఉన్న కూల్ వాటర్ తాగింది. ఆహా, కూల్ వాటర్ కడుపులోకి వెళ్ళగానే లోపలంతా ఎంతో చల్లగా ఉంది. ఇంతకీ వంట ఏం చేశారో చూద్దాం అని అనుకుంటూ దెయ్యం కిచెన్లోకొచ్చింది. హాల్లో లైట్ ఆఫ్ అయింది. కిచెన్లో ఆటోమేటిక్గా లైట్ వెలిగింది. దెయ్యం వంట పాత్రల్ని చూసింది. ఎందులోనూ ఏమీ లేదు, అన్నీ ఖాళీగా ఉంటాయి. చెప్పడం మర్చిపోయాను, ఇది మా ఇల్లే. నా పేరు అక్షర. ఇప్పుడు మీకు మా అమ్మ నాన్నని చూపిస్తాను, రండి అని చెప్పి ఆ దెయ్యం కిచెన్లో నుంచి వెళ్ళగానే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అవుతుంది. దెయ్యం ఒక బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయింది. బెడ్ మీద అరవింద్, సుశీల పడుకుని ఉన్నారు. ఆ బెడ్ పక్కనే ఉన్న చిన్న టీపాయ్ మీద నవ్వుతున్న అక్షర ఫోటో ఉంది. దెయ్యం ఆ ఫోటోని చూపిస్తూ, ఇది నేనే. ఏంటి, నమ్మడం లేదా? అయితే రండి, చూపిస్తాను అని చెప్పి అదే రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అంతే, అద్దంలో అందంగా నవ్వుతున్న అక్షర కనబడుతుంది. అద్దం ముందు దెయ్యం నిలబడింది. అద్దంలో మాత్రం అందమైన అక్షర రూపం కనబడుతుంది. ఇప్పటికైనా నమ్మారు కదా. ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వచ్చిన పని చేసుకుని వెళ్ళాలి అని దెయ్యం ఏసీని పట్టుకుని గురునాథం ముందుకొచ్చింది. అంతే, గురునాథం భయపడుతూ దెయ్యాన్ని చూశాడు. హలో గురునాథం అంకుల్ అని చెప్పి ఏసీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గురునాథం ఆలస్యం చేయకుండా 9390 బ్లాక్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అదయ్యో అదయ్యో, ఈ ఏసీ ఎత్తుకెళ్ళిపోతుంది అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఏసీ పట్టుకుని దెయ్యం ఒక గుహ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ గుహ ముందు కాగడా మండుతూ ఉంటుంది. ఏసీని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళింది. ఒకచోట గోడకి పెట్టింది. అప్పటికి కానీ అర్థం కాలేదు ఆ దెయ్యానికి కరెంటుంటేనే ఏసీ నడుస్తుంది అని, లేదంటే నడవదని. దిగులుగా ముఖం పెట్టుకుని బయటకొచ్చింది. దెయ్యానికి చెమటలు గారుతూ ఉంటాయి. ఏసీ మీది పిచ్చితో నేను పవర్ గురించి ఆలోచించలేదు. ఏసీ కనుక
మా ఇంటి దగ్గర నుంచి దొంగతనంగా తీసుకొచ్చాను. ఇప్పుడు కరెంట్ను ఎక్కడి నుండి తీసుకురావాలి? ఎలా దొంగతనం చేయాలి? అదేవైనా వస్తువా లేదా ఏసీనా? ఇలా వెళ్ళి అలా తీసుకుని రావడానికి అని అనుకుంటూ గుహ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ దెయ్యానికి చెమటలు గారుతూ ఉంటాయి. ఉడకపోతకి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఆ దెయ్యం. ఇక నా వల్ల అయ్యేలా లేదు. నేనింత ఉడకపోతతో బాధపడుతుంటే నా కాలనీ వాళ్లంతా ఏసీలు వేసుకొని హాయిగా పడుకుంటారా? నేనొప్పుకోను. నాకు లేని కూలింగ్ వాళ్ళకి కూడా ఉండొద్దు. అందరివి ఏసీలు దొంగతనం జరిగాయంట సార్ అని కానిస్టేబుల్ సత్యం చెప్పగానే ఎస్ఐ గురుమూర్తికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అయోమయంగా ఫేస్ పెట్టి, ఏంటయ్యా సత్యం, ఏంటి నువ్వు చెప్పేది? నిజం సార్, ఇంతమంది మన స్టేషన్కి వచ్చి చెప్తుంది ఏంటంటే ఎవరికి వాళ్ళు తమ ఏసీ మిస్సింగు అని కానిస్టేబుల్ సత్యం చెప్పగానే చిరాగ్గా ముఖం పెట్టి, ఏసీ మిస్సింగ్ ఏంటి సత్యం? అదే సార్, చోరీ దొంగతనం. ఆ దొంగ ఎవరో తెలియదు సార్. ఒక్క ఎస్ఎన్ఆర్ కాలనీలో ఉంటున్న వాళ్ళ ఏసీలు మాత్రమే దొంగతనం చేశాడు సార్. అదేంటయ్యా, దొంగ అనేవాడు తను దొరకకుండా ఎక్కడెక్కడో దొంగతనం చేస్తాడు గాని ఇలా ఒకే కాలనీలో ఇంతమంది ఏసీలు దొంగతనం చేశాడంటే ఆ దొంగ మనకు సవాలు విసిరినట్టే. సారీ సార్, ఆ కాలనీ వాళ్ళంతా ఏసీలు దొంగతనం చేసింది ఒక ఏసీ పిచ్చి దెయ్యం అని చెప్తున్నారు. వాట్? ఏసీ పిచ్చి దెయ్యమా? ఏసీల్ని దొంగతనం చేస్తుంది దెయ్యమా? ఆ కాలనీ వాచ్మెన్ అదే చెప్తున్నాడు సార్. ఇతనే సార్ ఆ కాలనీ వాచ్మెన్. రాత్రి పగలు ఇతనే అక్కడ మొత్తం చూసుకుంటాడు. సరే సత్యం, నాకొక స్ట్రాంగ్ టీ చెప్పు అని చెప్పగానే సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడు గురునాథం, అక్కడేం జరిగిందో, ఈ ఏసీ పిచ్చి దెయ్యం అక్కడికొచ్చి ఏసీల్ని ఎందుకు ఎత్తుకెళ్ళిందో చెప్పు. సార్, బ్లాక్ నంబర్ 9390లో 406 అనే ఫ్లాట్లో అక్షర అనే పెళ్ళిడమ్మాయి ఉండే సార్. తనకి ఏసీ అంటే పిచ్చి. ఏ కాలమైనా ఏసీ నడుస్తూ ఉండాలి, లేదంటే కోపం తెచ్చుకొని పిచ్చి పట్టినట్టుగా చేసేది. దాంతో ఆమె తల్లిదండ్రులు అరవింద్ గారు, సుశీల గారు ఏమీ అనేవాళ్ళు కాదు అంటూ గురునాథం అక్షర గురించి తనకు తెలిసింది మొత్తం చెప్పాడు. నువ్వు చెప్పే కథని బట్టి ఒకనాడు వాళ్ళింట్లో ఏసీ రిపేర్కి వెళ్ళింది. వాళ్ళ పేరెంట్స్ని ఎన్నిసార్లు అడిగినా ఏసీ తీసుకొచ్చేవాళ్ళు కాదు. దాంతో ఒక రోజున అక్షర ఉరేసుకొని చనిపోయింది. అప్పటినుంచి ఏసీ పిచ్చి దెయ్యంలా మారి ఆ కాలనీ చుట్టూ తిరుగుతూ ఏసీల మీద నిఘా పెట్టి అన్నీ దొంగతనం చేసింది. అంతేగా? అంతే సార్. సరే గురునాథం, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ ఏసీ పిచ్చి దెయ్యాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు అని చెప్పగానే అక్కడి నుంచి గురునాథం వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎస్ఐ గురుమూర్తి మాత్రం ఏసీ పిచ్చి దెయ్యాన్ని పట్టుకోలేకపోయాడు. ఒకరోజున అడవిలో నుంచి మారుమూల గ్రామానికి వెళ్తుండగా ఒకచోట పోలీస్ జీప్ ప్రాబ్లం వచ్చింది. కానిస్టేబుల్ సత్యం జీప్ని రిపేర్ చేస్తూ ఉండగా ఎస్ఐ గురుమూర్తి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఆ అడవి మీదుగా వెళ్తున్న కరెంటు వైర్స్కి అంటించిన 2 వైర్లు కనిపించాయి. వాటిని పరీక్షగా చూస్తాడు. ఈ అడవిలో కరెంటుని వాడేదెవరబ్బా అని అనుకుంటూ నెమ్మదిగా ఆ కరెంటు వైర్లను చూస్తూ గుహ దగ్గరికి వస్తాడు. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు అర్థమైంది ఏసీ పిచ్చి దెయ్యం ఆ గుహలోనే ఉందని. గన్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఆ గుహ లోపల గోడ చుట్టూ ఉండి నడుస్తున్న ప్రతి ఏసీని చూస్తాడు. ఏసీ పిచ్చి దెయ్యం మాత్రం హాయిగా పడుకొని ఉంటుంది. ఎస్ఐ గురుమూర్తి ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచిన దెయ్యం నవ్వుతూ, నా ఆకలి కూడా తీరబోతుంది అని ఎస్ఐ గురుమూర్తి పీకని కొరికేస్తుంది. ఈ విషయం తెలియని కానిస్టేబుల్ సత్యం మాత్రం కంగారు పడుతూ జీపులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఏసీ పిచ్చి దెయ్యం ఆ ఏసీల మధ్య ఆ అడవిలో ఆ గుహలో జీవిస్తూ ఉంటుంది. రాత్రి 11 దాటింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద వాసుకి కారును వేగంగా పోనిస్తూ ఫోన్లో తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా మమ్మీ, పార్టీలో కాస్త లేట్ అయింది. దానికే ఇంత గోల చెయ్యాలా? ఈరోజు పున్నమి ఉందని తెలుసు. దిగంబరగిరికి వెళ్ళను కదా. 20 నిమిషాల్లో ఇంట్లో లేకపోతే అప్పుడు అడుగు అని చెప్పి ఫోన్ కట్ చేసి కార్ స్పీడ్ని పెంచి ముందుకు వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి అభిరామ్ అడ్డొస్తాడు. వాసుకి సడన్ బ్రేక్ వేసి కోపంగా అతన్ని చూసింది. 6 అడుగుల రూపం, చూడగానే కట్టిపడేసే కళ్ళు, మాయ చేసే అతని ఎర్రని పెదాల మీద అందమైన చిరునవ్వు. మన్మధుణ్ణి తలపిస్తున్న అతని రూపానికి
వాసుకి అతని మైకంలో పడింది. సారీ అండి, నా బైక్ పంచర్ అయింది, నన్ను కాస్త డ్రాప్ చేస్తారా షూర్ అని కార్ డోర్ని ఓపెన్ చేసింది. థ్యాంక్ యూ అంటూ అభిరామ్ కారులో కూర్చున్నాడు. వాసుకి అలా అభిరామ్ని చూస్తూ ఉంటుంది తప్ప కారుని స్టార్ట్ చేయలేదు. కాసేపటికి, ఏమండి ఇక వెళ్దామా, నేను కూర్చుని చాలాసేపు అయింది ఓ సారీ అండి, వెళ్దాం అని చెప్పి వాసుకి కారుని ముందుకు పోనిస్తూ పదే పదే అభిరామ్ని చూస్తూ ఉంటుంది. బహుశా ఆమెకు తెలియదనుకుంటాను, కనిపించే అందం వెనుక ఊహించని ప్రమాదం ఉంటుందని. కారు దిగంబరగిరి అనే బోర్డున్న ఊరి దగ్గర ఆగింది. నేనిక్కడే దిగిపోతాను, మీరు కొంచెం దిగండి అని అభిరామ్ అనగానే ఎందుకు, ఏంటి, ఎక్కడ ఉన్నామనే విషయం కూడా మరిచిపోయి అభిరామ్ అడగ్గానే కారు దిగింది. అదే తను చేసిన తప్పు. ఇక్కడెక్కడుంటారు అంటూ వాసుకి చుట్టూ చూసింది. అప్పుడు వెలుగుతున్న కారు లైట్ల కాంతిలో కనబడుతున్న దిగంబరగిరి అనే బోర్డు చూసి షాకవుతుంది. అంతే, అభిరామ్ నవ్వుతూ నోరు తెరుస్తాడు. ఎత్తైన పొడవాటి పళ్ళు కనబడతాయి. వాసుకి భయపడుతూ కారెక్కాలని ప్రయత్నం చేస్తూ ఉండగా కారు డోరు ఓపెన్ కావటం లేదు. అభిరామ్ పూర్తిగా దెయ్యంలా మారిపోయాడు. అది చూసి వాసుకి భయపడుతూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నేను నీకు లిఫ్ట్ ఇచ్చాను కదా, అందుకు కృతజ్ఞతగా అయినా నన్ను వదిలిపెట్టు, నేను మరెప్పుడూ ఇటువైపుగా రాను అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. దెయ్యంలా మారిన అభిరామ్ వాసుకి మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేడు. వాసుకి దగ్గరగా వచ్చి స్ప్రే చేస్తాడు. అంతే, వాసుకి స్పృహ కోల్పోతుంది. దెయ్యం అభిరామ్ వాసుకిని భుజం మీద వేసుకుని దిగంబరగిరి అనే బోర్డున్న వైపు నడుస్తూ ఉంటాడు. కారు తనకి తానుగా డ్రైవింగ్ చేసుకుంటూ అతని వెనకాలే వెళ్తూ ఉంటుంది. వాసుకి కారు పాడుబడిన ఒక బంగళా ముందు ఆగి ఉంటుంది. ఆ బంగళాలో ఒకచోట ఉన్న మంచం మీద వాసుకి కట్టేసుంది. దెయ్యం అభిరామ్ డాక్టర్ వేషంలో వాసుకి దగ్గరికొచ్చాడు. వాసుకి స్పృహొచ్చింది. కళ్ళు తెరిచి తన ఎదురుగా డాక్టర్ వేషంలో ఉన్న దెయ్యం అభిరామ్ని చూసింది. భయపడకు వాసుకి, నీకేమీ కాదు. నీది బాంబే బ్లడ్ గ్రూపు కాదు. నేను నిన్నేమీ చేయను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని డాక్టర్ దెయ్యం అభిరామ్ చెప్పగానే వాసుకి ఏమీ అర్థం కాలేదు. అంత అయోమయంగా ఉంటుంది. దెయ్యం వెళ్ళిపో అని చెప్పినప్పుడు వాసుకి వెళ్ళిపోతే బావుండేది. కాని వెళ్లకుండా ఆ దెయ్యంతో ధైర్యం చేసి మాట్లాడింది. ఎవరు నువ్వు? బాంబే బ్లడ్ గ్రూప్తో నీకేంటి పని? మా అమ్మతో పాటు చాలా మంది చెప్పారు ఈ ప్రాంతంలో రాత్రిపూట రక్తం తాగే దెయ్యం తిరుగుతుంది అని. నేనే నమ్మలేదు. ఇప్పుడు నన్ను చూశావు కదా, రక్తం తాగే దెయ్యం ఉందని నమ్మి ప్రాణాల మీద భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పారిపో. మొత్తం మీద నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను బయటికెళ్ళిన తర్వాత నీ గురించి పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. చెప్తాను, దెయ్యం ముసుగు వేసుకున్న ఒక డాక్టర్ బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్పేస్తాను. మిస్ వాసుకి, నేనే డాక్టర్ ముసుగు వేసుకున్న దెయ్యాన్ని కాదు, నిజమైన దెయ్యాన్ని. నీది బాంబే బ్లడ్ గ్రూప్ కాదన్న ఒకే ఒక్క కారణం చేత నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. వెళ్ళిపో. వెళ్ళిపోయి నీ అంత చూస్తాను. ఇలాంటి మాటలే వద్దని చెప్పేది. ఇక్కడ దెయ్యం తిరుగుతుందని, దానికి బాంబే బ్లడ్ గ్రూప్ కావాలని, ఆ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇటు పక్కకి పోవద్దని ఎక్కడైనా చెప్పినా, పోస్ట్ చేసినా, ఎలాంటి రీల్ చేసినా అప్పుడు నిన్ను ఘోరంగా చంపేస్తాను. ఇప్పుడిక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతూ ఉండగా మంచానికి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దెయ్యం అభిరామ్ అక్కడికొచ్చి కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. హలో, చెప్పండి. తప్పకుండా. నా దగ్గర కూడా ఎక్కువ బ్లడ్ లేదు. ఏం చేద్దాం చెప్పండి. ఉన్నంతలో నేను చేసే సహాయం చేస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి వాసుకిని చూస్తాడు.
కోపంగా ముఖం తిప్పుకుంటుంది వాసుకి. ఇలా చూడు వాసుకి, ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే బయట నీ కారుంది, వెళ్ళిపో ఇలా కట్టేసి వెళ్ళిపో అంటే ఎలా వెళ్ళను? అని అనగానే దయ్యం అభిరామ్ చిన్నగా నవ్వి, కొంచెం గట్టిగా లాగు, అవే ఊడిపోతాయి అని చెప్పగానే వాసుకి గట్టిగా లాగుతుంది. చేతులు కాళ్ళు వచ్చేస్తాయి. నేనొక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, లేదు ఇక్కడే ఉంటాను అంటే నా భార్య పేరు శ్రీవల్లి, తాను నీకు కంపెనీ ఇస్తుంది, ఇక నీ ఇష్టం. నేను నిన్ను కోరేదొక్కటే, ఇక్కడి విషయం గురించి ఎవ్వరికీ చెప్పకు అని దెయ్యం అభిరామ్ చెప్పగానే వాసుకి షాక్ అవుతుంది. ఇంతలో శ్రీవల్లి ఒక బ్యాగ్ తీసుకుని దెయ్యం దగ్గరికొస్తుంది. దెయ్యం ఆ బ్యాగ్ తీసుకొని, జాగ్రత్తగా ఉండు వల్లి, నాకు తెలిసి ఈ ప్రాంతం మొత్తం రక్తం తాగే దెయ్యం తిరుగుతుందని బాగా ప్రచారం జరిగింది. ఎవరూ రారు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా వచ్చినా నువ్వు మాత్రం కంగారు పడకు, ఆ గది నుంచి బయటకు రాకు. అలాగే బావా అని చెప్పగానే దెయ్యం అభిరామ్ శ్రీవల్లి నుదుట ముద్దు పెడతాడు. శ్రీవల్లి సంతోషంగా ఫీలవుతుంది. అదంతా చూస్తున్న వాసుకి మాత్రం అదంతా ఒక కలలాగా మాయలాగా ఉంది. దెయ్యం అభిరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భయపడకు వాసుకి, నేను కూడా నీలాగే మామూలు మనిషిని, కాకపోతే దయ్యం అభిరామ్కి భార్యని. ఇద్దరం అలా కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి వాసుకిని తీసుకుని ఒక గదిలోకి వెళ్తుంది. ఆ గది వంటగది. అక్కడ 2 కుర్చీలుంటాయి. అక్కడ వాళ్ళిద్దరూ కూర్చున్నారు. అక్కడ్నుంచి బయటకు చూస్తే వెన్నెల వెలుగుల్లో అందంగా పారుతున్న సెలయేరు కనబడుతుంది. అది వాసుకి బాగా నచ్చింది. నువ్వు బయట ప్రపంచం అనుకుంటున్నట్టుగా ఇక్కడ మా ఆయన రక్తం తాగే దయ్యం కాదు, రక్తదాన సంస్థని నడుపుతున్న ఒక దెయ్యం ఆర్గనైజర్. అర్థం కాలేదు. ఆయనది కూడా బాంబే బ్లడ్ గ్రూపే. ఆ గ్రూపున మరొకతనికి బ్లడ్ డొనేట్ చేయాలని వెళ్ళాడు. ఫలితంగా గుండె మార్పిడి చేసి చంపేశారు. అప్పుడు ఇలా దెయ్యమయ్యాడు. భర్త చనిపోయాడని ఏడుస్తున్న నా దగ్గరకొచ్చి జరిగింది మొత్తం చెప్పాడు. అప్పుడు నేను ఎలా ఉన్నా ఎక్కడున్నా ఆయనతో ఉండడం కావాలని ఆశపడ్డాను. ఇదిగో ఇలా ఉంటున్నాం. ఇంత మంచి పనిని ఇలా చీకట్లో ఉండి చేయడం ఎందుకు? వెలుగు ప్రపంచంలో మంచి లేదు కాబట్టి. ఇప్పటికీ నా దెయ్యం మొగుడు ఎంతోమంది ప్రాణాలని కాపాడాడు. ఇలా దారిలో లిఫ్ట్ అంటూ అడుగుతాడు, ఎక్కుతాడు. దిగంబరగిరి దగ్గరకు రాగానే దెయ్యంలా మారుతాడు. స్ప్రే చేసి వాళ్ళనెత్తుకొచ్చి రక్తం తీసుకుంటాడు. తిరిగి వాళ్ళని ఎక్కడో దూరంగా వదిలిపెడతాడు. అప్పుడు అందరూ రక్తం తాగే దెయ్యం తిరుగుతుందని అనుకుంటూ ఇటువైపు రావడానికి సాహసం చేయరు కదా. అప్పుడు మీ ప్రాణాలకొచ్చిన ముప్పు లేదు కదా, అంతేనా? అవును, అంతే. బాంబే బ్లడ్ గ్రూప్తో బాధపడుతున్న వాళ్ళ గురించి పేపర్లో టీవీలో చూస్తాడు. వెంటనే వాళ్ళకి ఒక మెయిల్ చేస్తాడు. బ్లడ్ టెస్ట్ చేస్తాడు కదా. వాళ్ళకి గనక బాంబే బ్లడ్ గ్రూప్ అని వస్తే ది హీరో అని మగవారికి, ది ఏంజిల్ అని ఆడవాళ్లకి అభినందనలు చెబుతూ ఉంటాడు అని చెబుతూ ఉండగా దెయ్యం అభిరామ్ అక్కడికొచ్చాడు. ఒక దెయ్యమయ్యుండి ఇంతలా సేవ చేస్తున్న మీకు మనసారా అభినందనలు సార్. తను మొత్తం చెప్పేసిందా? పేరు బయటకు చెప్పుకోలేని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మొత్తం చేస్తున్నాను. కానీ ఈ సంస్థ ఎక్కడ ఉంది అని ఎవరైనా అడిగితే తెలుసుకోవాలని వస్తే ఎలా అని ఆలోచన చేసి మొత్తం ఆన్లైన్లోనే ప్లాన్ చేశాం. ఇక నేను వెళ్ళొస్తాను సార్. వెళ్ళు, కానీ మళ్ళీ ఎప్పటికీ ఇక్కడికి రావద్దు. ఇక్కడ రక్తం తాగే దెయ్యం తిరుగుతూ ఉంటుంది, జాగ్రత్త. ఆ దెయ్యం నా ఫ్రెండ్ అండి, నన్నేం చేయదు అని వాసుకి అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయింది. అది కార్తీక పున్నమి నాటి రాత్రి. దట్టమైన అడవి ప్రాంతం నుంచి వెళ్లే హైవే రోడ్డు మీద తన బుల్లెట్ బైక్ ఆగిపోవడంతో టెన్షన్ పడుతూ దిక్కులు చూస్తున్న విశాల్కి తన ప్యాంట్ జేబులో రింగ్ అవుతున్న సెల్ ఫోన్ గుర్తుకొస్తుంది. షిట్, నేను అప్పటినుంచి ఆగిపోయిన బుల్లెట్ బైక్ గురించి ఆలోచిస్తూ జేబులో ఉన్న సెల్ ఫోన్ గురించి మర్చిపోయాను. అప్పుడే ఫోన్ తీసి రాకేష్కి కాల్ చేస్తుంటే వాడు కారు తీసుకొచ్చేవాడు అనుకుంటూ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి చూస్తాడు. తెలియని నెంబర్ అయినా విశాల్ రిసీవ్ చేసుకుంటాడు. బాబు విశాల్, నన్ను కాపాడురా. నేను ఈ నొప్పిని భరించలేకున్నాను.
ఎప్పటి నుంచో నువ్వు వస్తావని, నన్ను కాపాడుతావని ఎదురు చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను. రా బాబు, నన్ను కాపాడు అంటూ వినబడుతుంటే విశాల్ భయపడి ఒక్కసారిగా సెల్ ఫోన్ని కింద పడేస్తాడు. అంతే, అమ్మాయి కిలకిలా నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ఆశ్చర్యంగా భయంకరంగా దిక్కులు చూస్తూ ఉంటాడు. ఎటు చూసినా దట్టమైన అడవి ప్రాంతమే కనిపిస్తూ ఉంటుంది తప్ప ఆ నవ్వుతున్న ఆ అమ్మాయి ఎవరో ఎక్కడా కనిపించటం లేదు. వణుకుతున్న స్వరంతో ధైర్యం తెచ్చుకొని గట్టిగా, ఎవరు నువ్వు? ఏం కావాలి? ముసలమ్మలా ఏడవటం, అమ్మాయిలా నవ్వటం ఎందుకు చేస్తున్నావు? భయపెట్టింది చాలు, ఇక ముందుకురా, లేదంటే నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటాను. విశాల్ భయపడుతూని కొంచెం దూరంలో నుంచి వస్తున్న అమ్మాయి వైపు చూస్తాడు. ఆమెకు 25 ఏళ్లుంటాయి. హైవే రోడ్డు మీద అందంగా వయ్యారిలా నడుచుకుంటూ అతని దగ్గరికొచ్చింది. చూడ్డానికి జెంటిల్మెన్లా ఉన్నారు. అంతలా భయపడతారని అనుకోలేదు. నిజం చెప్పండి, భయపడ్డారు కదా? ఎవరు నువ్వు? కనిపించడం లేదా? అందమైన 25 ఏళ్ల అమ్మాయిని. ఇంత దట్టమైన అరణ్యంలో నువ్వేం చేస్తున్నావు? ఇక్కడికి కొద్ది దూరంలోనే మా గూడెం ఉంది. నేను ఆ గూడానికి పెద్ద దిక్కైనా కాళిక దొరసాని కూతుర్ని. నువ్వు కొడుతున్న ఈ బైక్ సౌండ్ విని ఇబ్బంది పడకూడదని గూడానికి తీసుకురమ్మని చెప్పింది. అందుకే నేను ఇలా వచ్చాను. పదండి మా గూడానికి. ఇక్కడెక్కడా గూడెం ఉన్నట్టుగాని ఆ గూడానికి వెళ్లే దారిగాని కనిపించడం లేదు. నేనెక్కడికి రాను, నువ్వెళ్ళు, నేను ఏదో ఒక విధంగా వెళ్తానులే. నేను నీ దగ్గరకొచ్చింది నిన్ను వదిలిపెట్టడానికి కాదు, నేను నాతో పాటు గూడానికి తీసుకెళ్ళడానికి. అయినా దట్టమైన అడవి కదా, అడ్డదారి అంతగా కనిపించదు బాబూ అని చెబుతున్న మాటలు విన్న విశాల్కి ఇంకొక మార్గం కనిపించలేదు. ఆ అమ్మాయితోనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ అమ్మాయి వయ్యారంగా ముందు నడుస్తూ వెళ్తుంది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి ముఖం ముసలి మంత్రగత్తె ముఖంలా ముడతలు పడి వికారంగా మారిపోతుంది. తనలో తాను, కాళీమాత రక్తదాహం తీర్చబోతున్నాను. నిత్య యవ్వనంగా, ఆకర్షించే అందంగా, మగువలే మైమరచే అంత అందంగా ఉండాలనేది నా కోరిక. అది తీరబోతుంది అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆమెకు కుడి పక్కన మంత్రదండం, ఎడమ పక్కన పొడవాటి పదునైన కత్తి కూడా ఆమెతో పాటే ముందుకు వెళ్తూ ఉంటాయి. కాని అవి విశాల్కి కనిపించటం లేదు. ఆహా, ఏమి అందం! అతిలో ఒక సుందరిలా ఉంది. ఈ అందాన్ని నేను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని అనుకోగానే విశాల్ మనసులోని మాట విని ఆ ముసలి దెయ్యం అందమైన అమ్మాయి ముఖంలోకి మారిపోయి ఒక్కసారిగా ఆగిపోయి కవ్వింపుగా విశాల్ని చూస్తూ సిగ్గుపడుతూ, ఇప్పుడు మీరు నా సొంతం కాబోతున్నారు. మనల్ని ఎవరూ విడదీయలేరు అని చెప్పి ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆ మాటలకు విశాల్కి సంతోషమేస్తుంది. వరెవ్వా, మనసులో అనుకునే మాటలు కూడా తెలిసే మహత్యం నీ దగ్గరుండటం నిజంగా సూపర్ అని అనుకుంటూనే ఇద్దరూ కలిసి ఒక కొండ గుహ దగ్గరికి చేరుకుంటారు. ఆ గుహ ముందు 2 కాగడాలు వెలుగుతూ ఉంటాయి. ఆశ్చర్యంగా చూస్తూ, గూడెమన్నావు? ఇదేదో గుహలా ఉంది. ఎక్కడ మీ వాళ్ళు? అడవి కదా, క్రూరమైన మృగాలుంటాయి. అందుకే మేము ఒక గుహ ఏర్పాటు చేసుకుని అందులో ఉంటున్నాం. రండి అని చెప్పి కళ్ళు మూసుకొని మంత్రం చదువుతుంది. ఆ గుహకు ఉన్న రాతి తలుపు తెరుచుకుంటుంది. విశాల్ గుహలోకి వెళ్ళాడు. అంతే, ఒక్కసారిగా 25 ఏళ్ల అందమైన పడుచుపిల్ల ముసలి మంత్రగత్తెలా మారిపోయింది. రాతి తలుపు ఉన్నట్టుండి మూసుకుపోతుంది. చీకటిగా ఉన్న ఆ గుహలో భయపడుతున్న విశాల్ దగ్గరికి 2 అస్థిపంజరాలు మండుతున్న కాగడాలు పట్టుకుని వస్తాయి. వాటిని చూసి భయంతో వణికిపోతూ ఉంటాడు. పద, నరబలి కోసం కాళీమాత ఎదురుచూస్తుంది అని చెప్పి విశాల్ని తీసుకుని ముందుకు నడుస్తూ ఉంటాయి. ఆ గుహలో వెలుగుతున్న కాగడాల వెలుగుల్లో పెద్ద పెద్ద కనుగుడ్లతో నాలుక చాచుకొని భయంకరంగా ఉన్న 30 అడుగుల ఎత్తున్న కాళికాదేవి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముందు మానవుల పుర్రెలతో ఏర్పడిన చతురస్రం తెల్లటి ముగ్గులతో అతి భయంకరంగా ఉంది. ధూపం దట్టంగా ఎగిసిపడుతుంది. ఆ గుహ మొత్తం ఒక విధమైన వాసనతో నిండిపోయింది. ఆ వాసనని విశాల్ భరించలేకపోతున్నాడు. దగ్గుతున్నాడు. తాంత్రిక మాంత్రిక శక్తులని తన సొంతం చేసుకున్న ఒక వృద్ధ మాంత్రికురాలు ఆ చతురస్రం ముందు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది.
తను సంతరించుకున్న క్షుద్రశక్తులు అపారం, తిరుగులేనివి. కాషాయ బట్టలు వేసుకుని మెళ్ళో రుద్రాక్షలు, క్రూరత్వం ఒట్టిపడే వదనంతో వికృతంగా ఉంది. ఆమెకు ఒక పక్క మంత్రదండం, మరొక పక్క పదునైన పొడవాటి కత్తి. ఆ వృద్ధ మాంత్రికురాలు మంత్రాలు చదువుతుంటే కొన్ని ఆత్మలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. విశాల్ దగ్గడం ఆపేసి తనలో తను ఇలా అనుకుంటాడు. సో మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనన్నమాట. ఈ గుహలో ఉండే ఒక వృద్ధ మాంత్రికురాలు తను నిత్య యవ్వనంగా ఉండాలని ఇలాంటి కార్తీక పుణ్యమి రోజున కాళిక పూజ చేసి నాలాంటి వాణ్ణి నరబలి చేస్తుందన్నమాట. ఇప్పుడు తక్షణమే ఇక్కడి నుంచి తప్పించుకునే దారి కానీ మార్గం కానీ ఏదైనా ఉంటే వెతకాలి అని అనుకుంటూ ఆ భయంకరమైన ప్రదేశాన్ని చుట్టూ చూస్తూ ఉండగా ఆ మాంత్రికురాలి పక్కన ఉన్న పెద్ద బండరాయి కనిపిస్తుంది. అస్థిపంజరాల నుంచి తప్పించుకొని ఆ పెద్ద బండరాయి దగ్గరికి వస్తాడు. అస్థిపంజరాలు నవ్వుతూ ఉంటాయి. విశాల్కి ఆ బండరాయి చాటున దాక్కుని ఉన్న 25 ఏళ్ల అతిలోక సుందరీమణి దేవకి కనబడుతుంది. కావాలని ఒక్కసారి మోసపోయినట్టు నటించాను. ఇలా ప్రతిసారి నటించను. నువ్వు కూడా ముసలి దెయ్యానవో ముసలి మంత్రగత్తవో అయ్యుంటావు. ఇప్పుడేంటి, నన్ను బలివ్వాలి అంతే కదా అని అంటుండగా ఆ నక్షత్రం ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు మంత్రాలు చదువుతున్న వృద్ధ మాంత్రికురాలు కళ్ళు తెరిచి విశాల్ వైపు చూస్తూ, చూడు పోలీస్ ఆఫీసర్, అక్కడ నువ్వు చూస్తున్నది అతిలోక సుందరి దేవకన్య, పేరు దేవకి. నీ నరబలితో కాళికా నరబలి పూజ పూర్తవుతుంది. నా ముసలితనం, తనకి తన యవ్వనందం నాకొచ్చేస్తాయి అని గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వుకి ఒక్కసారిగా గుహ మొత్తం దద్దరిల్లుతుంది. వెంటనే కోపంగా, రవి దేవకి, వచ్చి ఆ ముగ్గులో కూర్చో అని చెప్పగానే విశాల్ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. దేవకికి అర్థమయ్యేలా తన చెవిలో గుసగుసగా చెబుతూ ఉంటే అప్పుడే అస్థిపంజరాలు వాళ్ళ దగ్గరికి వస్తాయి. దేవకిని తీసుకెళ్లి ముగ్గులోని పుర్రెల మధ్య కూర్చోబెడతాయి. విశాల్ చేతులు కట్టేసి కాళికాదేవికి ఎదురుగా ఉన్న పొడవాటి బలి చెయ్యాల్సిన రాయి మీద పడుకోబెడతాయి. ముసలి మంత్రగత్తె పొడవాటి కత్తి పట్టుకుని విశాల్ దగ్గరికి వస్తుంది. మంత్రాలు చదువుతూ అతని తలని నరకాలని కత్తిని పైకెత్తుతుంది. ముగ్గులో కూర్చున్న దేవకి విశాల్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని పక్కన ఉన్న పుర్రెని తీసుకుని ముసలి మంత్రగత్తెను కొట్టింది. పుర్రె గట్టిగా తగలటంతో మంత్రగత్తె చేతిలో నుంచి కత్తి గాలిలోకి లేస్తుంది. దేవకి ఒక్కసారిగా ఆ ముగ్గులో నుంచి లేచి గాలిలోకి ఎగిరి కత్తిని తీసుకొని ముసలి మంత్రగత్తె తలని నరికేస్తుంది. తల ఎగిరి వెళ్లి కాళికాదేవి ముందు పడుతుంది. అంతే, ఆ గుహ మొత్తం కూలిపోతుంటే రాతి తలుపు తెరుచుకున్న శబ్దం వినిపిస్తుంది. విశాల్ చేతికి ఉన్న తాడు మాయం కావటంతో దేవకి, విశాల్ ఇద్దరూ తమ ప్రాణాలతో ఆ గుహ నుంచి బయటకొచ్చి పారిపోతూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.